రైతులకు రావాల్సిన ధాన్యం సొమ్మును వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బీజేపీ నాయకులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిరసనలో భాగంగా రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తెలంగాణ చౌక్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా రహదారిపై ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వేములవాడ మండలంలోని 3 గ్రామాలకు చెందిన సుమారు 48 మంది రైతులకు 52 లక్షల మేర ధాన్యం బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వం చెల్లింపులను నిలిపివేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. జిల్లా పరిధిలో ఇటీవల వెలుగు చూసిన వడ్ల కుంభకోణం కారణంగా ఎంతో మంది పేద రైతులకు ఇప్పటికీ రావాల్సిన చెల్లింపులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని నిలిచిపోయిన ధాన్యం సొమ్మును తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై రైతుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదని దుయ్యబడ్డారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి, పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రూరల్ మండల అధ్యక్షులు పరమేష్ తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా బీజేపీ నాయకుల ధర్నా సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కు స్వల్ప గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దౌర్జన్యాలు అరవై సార్, మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం సార్. రైతులకు న్యాయం చేయబడుతున్నాము. రైతులకు న్యాయం చేయండి సార్, రైతులకు న్యాయం చేయండి సార్. సార్ ఆర్టీఓ గారిని రమ్మనండి సార్, ఆర్టీఓ గారిని రమ్మని రైతులకు న్యాయం చేయండి సార్. మీరు ఇట్లా కుదిరపోలేదు సార్. సార్ రైతుల కోసమే కాదు సార్, ఆర్టీఓ గారు రావాలి సార్. ఇక్కడికి ఆర్టీఓ గారు రావాలి. పోలీసు దౌర్జన్యాలు నశించాలి, పోలీసు నశించాలి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. సార్ 10 నెలలు 6 నెలలు రాలేవు సార్. రైతుల కోసం మాకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలు, రైతును బాధపెట్టిన ప్రభుత్వం ఏది కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. కేవలం రైతులకు ధైర్యాన్ని నింపే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ వాళ్ళను ఈ ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా కొట్టుకుంటూ ప్లస్ దారుణంగా గుంజుకు రావడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కుంభకోణంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నప్పటికీ మేము సహకరిస్తున్నాం. మేము పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలలో ఏదో విధంగా ఏదో భ్రమపెట్టే పనులు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో ఎవరున్నారో మీరు వెంటనే ఒక దర్యాప్తు చేపట్టి వాళ్లకు శిక్ష విధించి డబ్బులు వచ్చే విధంగా చేయండి. ఏ ఒక్క రైతు ప్రాణం పోయినా కూడా
మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఒక 3 గ్రామాలకు సంబంధించిన రైతుల ధాన్యానికి సంబంధించిన డబ్బులు అవకతవకలకు లోనై మరి ఆ రైతులకు డబ్బులు రానటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా రైతులు ఒక వారం రోజుల కిందట మరి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. దానిలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మొన్న ప్రెస్ మీట్ నిర్వహించి మరి 3 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో మరి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని ఆ డబ్బులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి వస్తున్న క్రమంలో రాస్తారోకో నిర్వహించి బయలుదేరే క్రమంలో ఈరోజు పోలీసు వారు మరి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతుంది. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో భయపడరు. ఈ రైతులకు డబ్బులు చెల్లించేదాకా ఈ నిరసనలు కానీ రాస్తారోకలు కానీ జరుగుతూనే ఉంటాయి. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము. గత కొనుగోలులో ఏదైతే అవకతవకలు జరిగి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని, రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారిని మేము వారం రోజుల క్రితమే మా జిల్లా అధ్యక్షులు నేతృత్వంలో మల్లారం, మరిపెల్లి, నూకలమర్రి గ్రామాల రైతుల సమస్యలను మేము ఆర్డీఓ గారికి చెప్తామని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మా రైతులందరి పక్షాన మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీగా వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మేము వస్తున్న క్రమంలో పోలీసులు మాపై దౌర్జన్యంగా లాఠీలతో చార్జ్ చేసి ఈరోజు కార్యకర్తలను భయోభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చేశారు. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెంటనే డబ్బులు చెల్లించి వారికి న్యాయం చేయాలి. ఇలా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీలను మీరు అణగదొక్కే ధోరణితో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఈరోజు మీరు చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు న్యాయం చేయకుండా మీరు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు చేస్తున్నందుకున మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ని తక్షణమే వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం.